నాటో వలలో రష్యా ఎలా ఇరుక్కుందో యుద్ధంలోకి, అదేవిధంగా భారతదేశం పన్న ఒక మైండ్ గేమ్లో ఈ రోజున పాకిస్తాన్ ఇరుక్కుంది. మనందరం చూస్తూనే ఉన్నాం. 10 రోజుల్లో గెలుస్తామనుకున్న రష్యా 4 సంవత్సరాలు దాటిపోయాయి. ఏమీ ముందుకు కదలలేదు. 2 వైపులా 1,00,000 మంది జనాలు చనిపోయారు. యుద్ధానికి ఆయుధాలు ఉన్నా సరే వాటిని వాడే మనుషులు లేరు. నువ్వు వస్తావా అని ఆ దేశాన్ని ఈ దేశాన్ని అడుక్కుంటూ యుద్ధం చేయాల్సి వస్తున్నది. ఎంత దౌర్భాగ్య స్థితి. మనం ఇలా అంటే మళ్ళీ వాళ్ళు బాధపడతారేమో మరి, కానీ వాస్తవం ఇదే. అలాగే మనం ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి అలాగే ఉంది. తనకి ఒక పక్కనేమో మనతో యుద్ధం పెట్టుకుంటున్నది. మనతో చూసుకుంటే దానికి ఎక్కడ మన స్థాయిలో లేదు. మరి అలాంటి దేశం ఇప్పుడు ఏం చేస్తున్నది? ఆ పక్కన ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేయడం మొదలుపెట్టింది. ఆఫ్ఘనిస్తాన్ ఓ పక్క యుఎస్ఎస్ఆర్ని, బలమైన అమెరికాని చిత్తు చేసింది. వాళ్ళెవరు కూడా దీని బాధలు తట్టుకోలేక, ఈ సైనికుల యొక్క బాధలు వాళ్ళు ఎదుర్కొనే శక్తి స్థాయి లేక వాళ్ళు పారిపోయారు. ఎక్కడ ఉన్న వస్తువులు అక్కడ వదిలేసి, బాబోయ్ మేము పారిపోతాం, మాకు కనీసం పారిపోవడానికి అనుమతి ఇవ్వండి అంటూ వాళ్ళతో బేరసారాలు ఆడారు. అలాంటి ఆఫ్ఘనిస్తాన్ ఒక వంట ఆడుతుంటే, రెండో పక్కన చూసుకుంటే ఇంకొక పొరుగునటువంటి బెలూచిస్తాన్. ఈ బెలూచిస్తాన్తో కూడా తగు పెట్టుకొని వాళ్ళ మీద దాడి చేస్తూ వాళ్ళని గిల్లుతూ వాళ్ళతో కూడా వైద్యం పెట్టుకున్నారు. మరి ఈ పక్క నుంచి కూడా యుద్ధం రావడానికి అవకాశం ఉంది ఎనీ టైం. ఇలాగ 4 పక్కల యుద్ధంకి అంటే పక్కన ఉన్నటువంటి నైబర్స్తో గొడవ పెట్టుకొని యుద్ధంలో దిగిపోతే పాకిస్తాన్ అనుకుంటున్నారు కదా, ఇది 10 రోజులు జరిగిపోతుంది, నేను పూర్తి చేస్తాను, నన్ను అమెరికా ఎలాగా ఇరాన్ మీద దాడి చేయడానికి నాకు స్థావరం అవుతున్నది, నా పాకిస్తాన్ ఇవ్వకుండా నేను ఆఫ్ఘనిస్తాన్ గెలిచి ఆ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వాడుకోవయ్యా అని చెప్దాం అనుకుంటున్నది. కానీ అది సాధ్యం కాదు. ఆఫ్ఘనిస్తాన్ని గెలవాలంటే చాలా కష్టం. ఆఫ్ఘనిస్తాన్ వీరులు ఇప్పుడే కాదు, ప్రపంచంలో అలెగ్జాండర్ టైం నుంచి కూడా ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ ఆఫ్ఘనిస్తాన్ దగ్గరికి వచ్చేటప్పటికి చేతులు ఎత్తేసాడు, చేయలేక దిగులు పడిపోయాడు. ఆఫ్ఘనిస్తాన్ ఫక్తుస్తాన్ అనే ఒక తెగ ఉంది, ముస్లిమ్స్లోనే ఒక సెపరేట్ తెగ ఇది. ఈ తెగ అంటే చాలా బలమైన వారు, పోరాట పరిమైన వాళ్ళు. ఆ చచ్చిపోతున్న ఒక కుడి కాలు ఒక కుడి చెయ్యి పోయినా సరే ఆ ఉన్న కాలుతోనూ చేతితోనూ యుద్ధం చేయడానికి సిద్ధమయ్యేవాళ్ళు. అంతేకాకుండా మనం వెళ్ళి ఆత్మాహుతి దాడి చేయాలి అంటే అక్కడ తండోపతండాలుగా నిల్చుంటారు. చూద్దాం పాకిస్తాన్ ఎలాగ ఇరుక్కుపోయిందనేది దానికే తెలిసి వస్తుంది.